సార్ సీఓడీ ఆప్షన్ ఎందుకు ఇవ్వలేరు అనేది చెప్పారు. బావుంది. కరెక్టే కానీ, మరి తక్కువ వెయిట్‌లోనే ఉన్న పరుపులు పంపొచ్చు కదా సార్! అలా అవ్వదా? తక్కువ వెయిట్‌లో ఉన్న పరుపులు మా దగ్గర ఉండవండి. మా అన్ని పరుపులన్నీ వెయిటే. తక్కువ పరుపు అంటే కంపెనీలు ఏం చేస్తాయంటే అండి పరుపుల్ని ఇలా ఉంటాయి. పరుపుల్ని కంప్రెస్ చేస్తాయి. ఇంతలా పరుపు కూడా ఇంత అయిపోద్ది. దీన్ని ఇలా కంప్రెస్ చేసి ఇలా రౌండ్ చుట్టి డబ్బాలో పెట్టి పంపిస్తారు. అప్పుడు వాళ్ళకి కుదిరిద్దనమాట. మనం ఏందంటే పరుపులన్నీ ఇట్లాగే పంపిస్తాం. దానివల్ల క్వాలిటీ చెడిపోకుండా ఉంటది. ఎక్కువ రోజులు లైఫ్ ఎక్కువ వచ్చింది పరుపు. మీరు పనుకున్నా కూడా నడుము నొప్పులు అయినా ఉండవు. ఇప్పుడు ఇలా చుట్టూ పంపించినప్పుడు అంటే దీని లోపల డెన్సిటీ తక్కువ ఉంటేనే ఇలా చుడతానికి కుదిరిద్ది. ఆ గ్యాప్ అనేది మీకు అలాగే వచ్చింది. ఇప్పుడు ఈ గ్యాప్ ఇలా ఫోల్డ్ అయిన గ్యాప్ లోపల ఉంటది. బయటికి లేకపోయినా లోపలికి ఉంటది. అది మీకు నడుము నొప్పులు తీసుకొస్తుంది. సార్ థైలాండ్ లాటెక్స్ రబ్బర్ స్మెల్ రాదా సార్? ఏదైనా వచ్చిందండి. అయితే రబ్బర్ స్మెల్ వచ్చింది. థైలాండ్ లాటెక్స్ లో కూడా 3, 4 క్వాలిటీలు ఉంటాయి. ఆర్టిఫిషియల్ లాటెక్స్ ఉంటది, కెమికల్ లాటెక్స్ ఉంటది, మిక్సింగ్ లాటెక్స్ ఉంటది, నేచురల్ లాటెక్స్ ఉంటది. మీరు తీసుకున్న లాటెక్స్ ని బట్టి దాని స్మెల్ వచ్చింది. ఇప్పుడు పర్ఫ్యూమ్ అనేది 1 గ్రాము పర్ఫ్యూమ్ కొడితే ఎలా స్మెల్ వచ్చింది బాడీ మీద, 4 గ్రామ్స్ కొడితే ఎలా ఉంటది, 10 గ్రామ్స్ కొడితే ఎలా ఉంటుంది. లాటెక్స్ ఎంత ఉందనే దాన్ని బట్టి దాని స్మెల్ ఆధారపడి ఉంటుంది. మొత్తం లాటెక్స్ ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ రబ్బర్ స్మెల్.